ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనము. సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలకిస్తే సౌలు ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు సౌలండి. తాను పశువులు కాసుకుంటా ఉండేవాడు, ఒక కాపరిగానే ఉండేవాడు, గొర్రెల కాపరిగా. అటువంటి వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారు. మాకొక రాజు కావాలి, న్యాయాధిపతి కావాలని. దేవుడు వారి మాటని మన్నించి సమూయేలు ద్వారా సౌలుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించి ఉన్నాడు. మరి కొంతకాలము బాగానే నడుచుకున్నాడండి సౌలు. కానీ ఎప్పుడైతే కొద్ది దినములు అయిన తర్వాత దేవుని మాట వినటం మానేశాడు, దేవుని ఆజ్ఞను గైకొనడం మానేశాడు, దేవునికి తిరుగుబాటు చేయటము, వ్యతిరేకంగా నడుచుకోవటము, ఇలా పాపిష్టి క్రియలనేవి, దేవునికి విరోధమైనవి చేయటం మొదలుపెట్టాడు. ప్రియమైన వల్ల మరి అటువంటి పరిస్థితుల్లో సమూయేలు కూడా అయ్యో సౌలును బట్టి దుఃఖాక్రాంతుడిగా మిగిలిపోయాడు. సమూయేలు సౌలును దర్శించడానికి కూడా ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. అన్నిటికంటే మిక్కిలి విలువైంది ఏంటంటే, యెహోవా సౌలుని నేను ఎందుకు నియమించానా అని పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. సౌలు ఆ రీతిగా దేవుని ఎదుట నడుచుకున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, వ్యతిరేకత, మాట వినకపోవుట, ఆజ్ఞను పాటించకపోవుట, ఇవన్నీ కూడా దేవునికి హేయమైనవి, విరోధమైనవండి. దేవుని మాట వినకుండా ఎన్ని అర్పణలు ఇస్తే ఉపయోగం ఏముంది? దేవుని ఆజ్ఞలను గైకొనకుండా దేవుడు సంతోషించాళ్లే దహన బలులు అన్నా అంటే ఉపయోగం ఏముందండి? కాబట్టి ఇక్కడ సమూయేలు దుఃఖపడుతున్నాడు, ఆ దేవాది దేవుడు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. కావున సౌలు మరి తనంతట తానే తన జీవితాన్ని నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనల్ని బట్టి దేవుడు ఏదైనా దుఃఖపడుతున్నాడా, బాధపడుతున్నాడా అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే లోకమనే పాప ఊబిలోంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. అగాధమనే చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగుగా నడిపించాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని మాట వినేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.